ఈ రోజు మహాభారతంలోని 83వ అధ్యాయం. ధృతరాష్ట్ర సంజయ నుండి అర్జునుడు విజయం గురించి విన్నప్పుడు అతను ఇలా అరిచారు: ఓ సంజయ, జనార్దనుడు శాంతియుక్త పరిష్కారం కోసం హస్తినాపురంకి వచ్చినప్పుడు అది ఒక పెద్ద అవకాశం అని, దాన్ని వృధా చేయకూడదని నేను దుర్యోధనుడికి చెప్పాను. అతను తన బంధువులతో శాంతి నిలబెట్టాలి అని చెప్పాను. కేశవుడు మనకి మంచి చేయడానికి వచ్చాడు, కానీ దుర్యోధనుడు వినలేదు. కర్ణుడు మరియు దుశ్శాసనుడు చెప్పింది అతనికి నా సలహా కంటే మంచిదిగా అనిపించింది. వినాశకుడు అతడి మనసులో ప్రవేశించాడు మరియు అతడు తన సొంత పతనాన్ని కోరుకున్నాడు. ద్రోణాచార్య యుద్ధాన్ని తిరస్కరించాడు. భీష్ముడు, భూరిశ్రవసుడు, కృపుడు మరియు ఇతరులు కూడా అలాగే చెప్పారు. కానీ నా మొండి పట్టుదల గల కుమారుడు వినలేదు. అత్యాశతో ఈ విధ్వంసకర యుద్ధానికి ఆహ్వానం ఇచ్చాడు. ధృతరాష్ట్ర ఇలా విలపిస్తుంటే సంజయుడు ఇలా అన్నారు: ఇప్పుడు మీ పశ్చాత్తాపం ఏమిటి? ఇప్పుడు మీరు ఆ తప్పుని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కుంతి కుమారుణ్ణి జూదమాడకుండా మీరు ఎందుకో ఆపలేదు. అప్పుడే మీరు సరైన పని చేసి ఉంటే ఈ పెద్ద దుఃఖాన్ని మూలం నుండి ఆపవచ్చు. మీ ముందు చెడు కనిపించింది, కానీ మీరు సొంత ఆలోచనలకు విరుద్ధంగా మీరు కర్ణుడు మరియు శకుని యొక్క మూర్ఖపు సలహాన్ని ఆచరించారు. కేశవుడు, యుధిష్ఠిరుడు మరియు ద్రోణాచార్య ఇప్పుడు మిమ్మల్ని ఇదివరకులాగా గౌరవించరు. కౌరవులు ఇప్పుడు యోధులుగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు అర్జునుడు, కృష్ణుడు, సత్యకి మరియు భీముడు బలాన్ని ఎదుర్కోలేరు. దుర్యోధనుడు తనని తాను నిలబెట్టుకోలేడు. అతడు తన అంతిమ శక్తిని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని లేకపోతే అతని భక్తితో ఉన్న సైనికుల్ని నిందించడం సరికాదు. ప్రియమైన సంజయ, నేను నా కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పేది సరైనదే. ఎవరు విధి యొక్క మార్గాన్ని మార్చలేరు. యుద్ధంలో ఏం జరిగిందో అది అంతా నాకు చెప్పండి అని దుఃఖంతో కనిపించిన వృద్ధరాజు అన్నారు. సంజయుడు తన వర్ణనను కొనసాగించారు. అర్జునుడి రథం విజయవంతంగా సింధురాజు వైపు వెళ్తుందని చూసి దుర్యోధనుడు గొప్ప కలత చెందాడు. అతడు దుర్యోధనుడు దగ్గరకు పరిగెత్తి ఫిర్యాదు చేశారు. అర్జునుడు గొప్ప సైన్యాన్ని ఛేదించి జయద్రథుడి స్థావరానికి చేరుకున్నాడు. ఇది చూసి సింధురాజుని రక్షిస్తున్న యోధులు తప్పకుండా మనోధైర్యం కోల్పోతారు. అర్జునుడు మీ ద్వారా వెళ్లడం అసాధ్యమని వాళ్ళు నమ్మారు, కానీ ఇప్పుడు అది అబద్ధమని రుజువైంది. అతడు మీ కన్నుల ముందుకు సాగాడు. మీరు దాన్ని ఆపడానికి ఏమీ చేయలేదు. నేను గొప్ప మానసిక శోభలో ఉన్నాను. స్వామి, నేను మీకు ఏం తప్పు చేశానో నాకు చెప్పండి. మీరు నన్ను ఇలా దిగజార్చడానికి ఎందుకు అనుమతి ఇస్తున్నారు? మీరు ఇలా చేస్తారని తెలిసి ఉంటే జయద్రథుణ్ణి ఇక్కడ ఉండమని నేను అడిగేవాడిని కాదు. అతడు కోరుకున్నట్టే అతని దేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. అర్జునుడు అతని మీద దాడి చేస్తే అతనికి మరణం తప్పదు. నన్ను క్షమించండి. నేను దుఃఖంతో విస్మృతి చెంది మూర్ఖంగా మాట్లాడుతున్నాను. సైంధవుణ్ణి రక్షించడానికి మీరు స్వయంగా వెళ్ళండి. ఈ విన్నపానికి ద్రోణాచార్య సమాధానం ఇచ్చారు. రాజా, నేను మీ ఆలోచన వ్యాఖ్యలకి నేను మిమ్మల్ని దోషించను. నువ్వు నాకు కుమారుడు లాంటి వాడివి. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ కవచాన్ని తీసుకో, దాన్ని ధరించు. అర్జునుణ్ణి ఆపడానికి వెళ్ళు. నేను అర్జునుణ్ణి ఆపడానికి వెళ్ళలేను, ఎందుకంటే యుద్ధ భూమి యొక్క ఈ భాగంలో నా అవసరం ఉంది. అక్కడ చూడు, బాణాల మేఘాలు. పాండవ సైన్యం గొప్ప శక్తితో మనపై దాడి చేస్తుంది. యుధిష్ఠిరుడు అర్జునుడు మద్దతు లేకుండా ఇక్కడ ఉన్నాడు. ఇది మన అవకాశం కాదా? మన ప్రణాళిక ఫలించింది మరియు నేను ఇప్పుడు యుధిష్ఠిరుడిని బందీగా పట్టుకొని మీకు అప్పగించాలి. నేను ఈ లక్ష్యాన్ని వదులుకోలేను మరియు ఫాల్గుణ వెనక పరిగెత్తలేను. ఇప్పుడు నేను అర్జునుడిని వెంటపడితే మన యుద్ధ వ్యూహం విరిగిపోయిద్ది మరియు మనం నశిస్తాము. ఈ కవచాన్ని నీకు ధరింపచేస్తాను. నమ్మకంతో వెళ్ళు, భయపడకు. నీకు వీరోచిత నైపుణ్యం మరియు అనుభవం ఉన్నాయి. ఈ కవచం నిన్ను అన్ని ఆయుధాల నుంచి రక్షిస్తుంది. ఇది నీ శరీరం మీద ఏ దెబ్బకి అవకాశం ఇవ్వదు. విజయం నీదే అవుతుంది. దుర్యోధనుడు విశ్వాసం మరలా నింపబడింది మరియు ఆచార్యుడు చెప్పినట్టు అతడు మాయా కవచాన్ని ధరించి పెద్ద సైన్యంతో కలిసి అర్జునుడిపై దాడి చేయడానికి వెళ్లారు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని దాటి జయద్రథుని రక్షణ కోసం ఉంచిన చోటికి చాలా దూరం వెళ్లారు. గుర్రాలు కొంచెం అలసిపోయినట్టు చూసి కృష్ణుడు రథాన్ని ఆపారు మరియు అవి విశ్రాంతి పొందడానికి సిద్ధం చేశారు. అప్పుడే విందుడు మరియు అనువిందుడు అనే సోదరులు అర్జునుడిపై అకస్మాత్తుగా దాడిని చేయడానికి వచ్చారు. అర్జునుడు వాళ్ళ దళాలను చెదరగొట్టి ఇద్దరిని చంపారు. గుర్రాలు కొంత సమయం విశ్రాంతి తీసుకొని తిరిగి బలం పొందాయి. తర్వాత వాళ్ళ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. ధనంజయ, వెనక్కి చూడు, మూర్ఖుడు దుర్యోధనుడు వస్తున్నాడు. ఎంత అదృష్టం! నువ్వు చాలా కాలం నుండి నీ కోపాన్ని అంచుకున్నావు. ఇప్పుడు దాన్ని విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. అన్ని దుఃఖాలకు కారణమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, కానీ గుర్తుంచుకో, అతడు గొప్ప విలువిద్యావంతుడు, యుద్ధ విద్యలో నిపుణుడు మరియు బలంతో ఉన్న యోధుడు. ఇలా కృష్ణుడు చెప్పారు. మరియు వారు దుర్యోధనుడితో యుద్ధం కోసం ఆగారు. దుర్యోధనుడు వాళ్ళని చేరుకున్నాడు.
చేరుకున్నాడు. ఇలా అన్నాడు, అర్జున, నువ్వు వీరోచిత పని చేశావు అని అంటారు. నేను దానిని నిజంగా చూడలేదు. నీ ధైర్యం నిజంగా నీకు ఉన్న పేరు మర్యాదకి తగినదో కాదో చూడాలని కోరుకుంటున్నాను అని దుర్యోధనుడు యుద్ధాన్ని మొదలు పెడతా అర్జునుడితో అన్నాడు. యుద్ధం భీకరంగా సాగింది మరియు కృష్ణుడు ఆశ్చర్యపోయారు. పార్థ, నాకు ఆశ్చర్యంగా ఉంది అని కృష్ణుడు అన్నారు. నీ బాణాలు దుర్యోధనుని గాయపరచడం లేదే. గాంధీవం నుండి వస్తున్న బాణాలు లక్ష్యానికి తగలకపోవడం ఇదే మొదటిసారి. ఇది చాలా వింతగా ఉంది. నీ చేతులు బలం కోల్పోయాయా, లేక గాంధీవం తన గుణాన్ని కోల్పోయిందా? నీ బాణాలు దుర్యోధనుడికి తగిలి భూమిపై పడిపోతున్నాయి. అర్జునుడు నవ్వి ఇలా సమాధానం ఇస్తారు. నాకు అర్థమైంది. ఈయన ద్రోణాచార్య ఇచ్చిన మంత్ర కవచాన్ని ధరించి వచ్చాడు. ఆచార్యుడు నాకు ఈ కవచం ఒక రహస్యాన్ని బోధించారు. ఇప్పుడు నువ్వు వినోదం చూస్తావు. ఇలా అని అర్జునుడు ముందుగా దుర్యోధనుడు గుర్రాలు, రథసారథి మరియు రథాన్ని లక్ష్యం చేసి బాణాలు విడిచారు. తర్వాత అతని విల్లుని విరిచి అతన్ని పూర్తిగా ఆయుధాలు లేని వాడిగా చేశారు. ఆ తర్వాత అతడు సూది లాంటి బాణాలు విడిచారు. ఆ కవచం కప్పని ప్రదేశాల్లో దుర్యోధనుడికి బాణాలు వేశారు. దుర్యోధనుడు భరించలేకపోయాడు. దుర్యోధనుడు ఇంకా నీరసించినప్పుడు కృష్ణుడు తన శంఖాన్ని ఊదారు మరియు అది జయద్రథుడి సైన్యంలో భయం కలిగించింది. సింధూరాజు చుట్టూ ఉన్న యోధులందరికీ ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు వెంటనే తన రథాలపై సిద్ధంగా నుంచొని ఉన్నారు. భూరిశ్రవస్సుడు, చల్లుడు, కర్ణుడు, వృషసేనుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ మరియు జయద్రథుడు ఈ 8 మంది అర్జునుడికి ఎదురుగా తన దళాలను మోహరించారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.